సార్ ఆ గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిన విజువల్స్ కొంచెం దొరికినాయి సార్. మ్మ్. ఆ విషయం మాట్లాడడం కోసం కాదు నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది. మిమ్మల్ని సొంత అన్నయ్యలా భావించాను. ఈ మాథ్యూ సెర్జియో కేసులో అర్పితకు తెలియని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. దానికేమైంది సార్? దాని గురించి మాట్లాడుతున్నారు? పదండి. సార్, ఈ కేసులో మీకు పెద్ద పాత్ర ఉందని ఫైల్ క్లోజ్ చేసిన తర్వాతే నాకు తెలిసింది. ఆ అమ్మాయి వాడిన ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేసి చూసినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ నాకు అర్థమైంది. ఇంతకాలం ఎంతో మంచివారని నమ్మిన ఒక వ్యక్తి ఇటువంటి పని కూడా చేయగలరని నేను నమ్మలేకపోయాను. సార్, మీరే చెప్పండి, నేను తెలుసుకున్న విషయం అంతా నిజమేనా? మీరు తెలుసుకున్నదంతా నిజమే సార్. నేనే వాళ్ళకి సహాయం చేశాను. కానీ అది మిమ్మల్ని మోసం చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో నేను చేయలేదు సార్. అంతా అయిపోయిన తర్వాత తను అలాంటి వాయిస్ మెసేజ్ పెడుతుందని నేను అనుకోలేదు సార్. అది ముందే నాకు తెలుసుంటే ఖచ్చితంగా ఆపేవాడిని. మీ దగ్గర ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలలేదు సార్. ఎటువంటి పరిచయం లేని తన కోసం ఎందుకంటే మన డిపార్ట్మెంట్ని మోసం చేశారో? మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారా? దానికి దీనికి ఏంటి సంబంధం? మెరీనా చెప్పిన కథలో సాంద్రాన్ని మీరు మర్చిపోయి ఉండరు కదా. అటువంటి ఒక వ్యక్తి నా ఇంట్లోనూ ఉంది. అది నా భార్య. చంద్ర లాంటి ఒక ఆవిడ వైఫ్గా ఉండడం ఆ హత్య చేసిన దానికి ఏమిటి సంబంధం? నిజం కాకపోయినా అదే నిజం అని చెప్పి మనం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా సార్. నిజానికి చెప్పాలంటే అదంతా ఊరికే కదా సార్ చెప్తాం. ఇంత నీతిగా మాట్లాడే మన దేశంలో ఇటువంటి వాళ్ళ కోసం ఒక పబ్లిక్ టాయిలెట్ అయినా ఉండటం అనేది మీరు ఎప్పుడైనా చూసారా సార్? చూసుండ్రు. ఒక బస్సులో ఉన్న స్టెప్స్, సీటు కూడా హైట్ లేని వాళ్ళ కోసం రెడీ కూడా చేయలేదు. ఎత్తుగా ఉండే మన మధ్యలో ఎక్కువ కాంప్రమైజ్ అయ్యే సార్ వాళ్ళు బ్రతుకుతున్నారు. పెళ్ళైనా ప్రేమైనా వాళ్ళ జీవితంలో కూడా ఉత్తి కలలాగే సార్. స్పెషల్గా ఆడవాళ్ళకి మాత్రం. అటువంటి పిల్లల్ని మనం పెంచేటప్పుడు కట్టుకున్న భర్త, ఇంట్లో వాళ్ళు తనని ఒకలాగా చూడటం, దాన్ని ఇష్టపడే వాళ్ళు మనతో బతుకుతూ ఉన్నారు సార్. ఎందుకోసం అటువంటి ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావని నన్నే ఎంతోమంది అడిగారు సార్. వాళ్ళందరికీ సందేహం ఏంటంటే మాకు పిల్లలు పుడతారా అని. పిల్లల కోసం మాత్రమే కాదు సార్ పెళ్ళి అనేది. మీరు చెప్పేవన్నీ ఇప్పుడు కరెక్ట్గా ఉండొచ్చు, కానీ అవన్నీ ఓ హత్య చేయడానికి తోడుగా ఉండడానికి కారణం కాదు. అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీతో మాట్లాడుతున్న నాకు ఉన్నాయి, అందులో కొన్ని మీకు తెలుసు. కానీ మనం యూనిఫామ్ వేసుకున్నామంటే ఆ పర్సనల్ ఇష్యూస్కి చోటు ఉండకూడదు. అది నాకు తెలుసు సార్. కానీ చంద్ర లాంటి ఒక అమ్మాయితో బ్రతకటం, వాళ్ళ సమస్యలు నేను అర్థం చేసుకున్నానంటే అటువంటి అమ్మాయి కోసం నేను ఏదైనా చేయాలి కదా సార్. ఒకసారి ఒక యాక్సిడెంట్ కేసు విచారించడానికి సీసీటీవీ ఫుటేజీ తీయటం కోసం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దొరికిన సమాచారమే ఒక చిన్న సందేహం వల్లే మెరీనా దగ్గర నేను రహస్యంగా విచారించినప్పుడే చంద్ర మరణానికి మాథ్యూకి, సంజీవ్కి అందులో సంబంధం ఉందని నాకు తెలియవచ్చింది సార్. అదంతా విన్న తర్వాతే మెరీనాకి నేను సహాయం చేయాలని నా మనసు కనిపించింది. అందులో తప్పు చేసినట్లు నాకు అనిపించలేదు సార్. చట్టం ముందు ఎమోషన్స్కి ఏ విలువ ఉండదు. తెలుసో తెలియకో మీరు సహాయం చేయడం చాలా పెద్ద తప్పు సార్. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నాకు తగిలిన పెద్ద దెబ్బది. పర్వాలేదు, తన్ని లాక్ చేయడానికి ఏదో ఒక దాన్ని కాలవే నాకు చూపిస్తుంది. అది నేను నమ్ముతున్నాను. ఆ రోజు ఒకవేళ ఇదే విధంగా మిమ్మల్ని కాపాడడం నాకు కుదురుతుందో లేదో తెలీదు. మీరు చేసే హార్డ్ వర్క్
ఎప్పుడూ వేస్ట్ అవుతుంది సార్.